బాలకృష్ణ గారి గురించి డిస్కస్ చేసే ముందు ప్రకాష్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఎవరు ఈ ప్రశ్న అడగలేదు, ఎవరు డిస్కస్ చేయలేదు. బట్ మీ ద్వారా వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అని చెప్పదలుచుకున్నాను నేను. హరికృష్ణ గారు గనక ఇంకొంతకాలం బతికి ఉండుంటే ఖచ్చితంగా వైసీపీలో జాయిన్ అయ్యేవారు, వైసీపీ తరపున క్యాంపెయిన్ చేసేవారు అనేటువంటిది నాకు ది మోస్ట్ క్రెడిబుల్ సోర్స్ చెప్పినటువంటి ఒక లీక్. అలాంటి ప్రయత్నాలు జరిగాయా? నాకు తెలియదండి. ఇదని హైపోథెటికల్. ఆయన చనిపోయి చాలా ఏళ్ళయింది. ఇప్పుడు అదే జరుగుండేదని మాట్లాడే ఆయన గౌరవాన్ని తగ్గించడం కరెక్ట్ కాదు. బట్ అయితే ఆయన ఒకటే నమ్మారు, రామారావు గారు తన తుది దశలో చంద్రబాబు నాయుడు గారిని ఒక ఔరంగజేబుగా అభివర్ణించారు. పచ్చి మోసగాడు, వెన్నుపోటుదారుడు అనేసి ఆయన అభివర్ణించారు. స్వయంగా పిల్లనిచ్చిన మామ వెన్నుపోటుకు గురైనటువంటి బాధలో తమ అంతిమ దశలో చంద్రబాబు గారి నిజస్వరూపాన్ని ఆయన ప్రజలకు తెలియజెప్పారు. జామాతా దశమగ్రహం అని చెప్పి ఒక వీడియో కూడా చేశారు ఎన్టీఆర్. అవును, జామాతా దశమగ్రహం వీడియో కూడా చేశారు. మరి అటువంటి వ్యక్తికి చరిత్ర సృష్టించినటువంటి రామారావు గారికి పుట్టినటువంటి కుమారులందరూ హరికృష్ణ గారు మినహా చంద్రబాబు గారికి దాసోహమయ్యారా? చంద్రబాబు అంటే నందమూరి వారి పార్టీని నారా వారి పార్టీగా మార్చారా? నారా వారికి ఇబ్బంది కలిగితే అందరూ కూడా కాపు కాశారా నందమూరి వారు? మరి ఈరోజు నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ను ఒక శాసనసభ్యుడు తిడితే వీరికి బాధ్యత లేదా? ఇది వారి ఇంటర్నల్ విషయమే కావచ్చు. రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా మాట్లాడుకుంటాడు, మంచి ఏమి చెడేమి మాట్లాడుకుంటారు. కుటుంబంలో మీకు కలతలు ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, జరిగిండేటివి జరిగిపోయి ఉండొచ్చు. పెద్ద మనిషిగా చంద్రబాబు నాయుడు గారు కానీ, బాధ్యత ఉన్న వ్యక్తిగా ఒక పొజిషన్లో ఉన్న వ్యక్తిగా లోకేష్ కానీ ఈ విషయంలో వాళ్ళు వెంటనే ఇన్వాల్వ్ అయ్యి ఇంటర్ఫియర్ అయ్యి జూనియర్ ఎన్టీఆర్ గారిని కలిసి, లేదంటే ఆమె సత్యమని ఆయన తల్లిగారిని కలిసి, జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిగారిని కలిసి మనమంతా ఒక కుటుంబాన్ని ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు గమనించారా? అల్లు అర్జున్ మీద జరిగినప్పుడు, అల్లు అర్జున్ పైన కేసు పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ స్పందించకపోయినా చిరంజీవి గారు స్పందించారు. తర్వాత ఇంటికి వెళ్ళారు. సో అది ఆ పెద్ద మనిషితనం ఎందుకు ఇక్కడ లోపించింది అంటే, మేము ఈరోజు అధికారంలో ఉన్నాం, మేము ఏం చేసినా చెల్లుతుంది అని అనుకుంటున్నారా? మరి అది వారి అంతర్గత విషయంగానే నేను భావిస్తాను. కానీ ఇదైతే తప్పు. ఎవరైనా ఇదైతే తప్పు అంటారు. నేను ఒక సామాన్యునిగా చెప్తున్నా, ఇదైతే తప్పు.